ఇక కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా గ్రామ సభల్లో ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే ఏడాది పాలన పెద్ద ఫెయిలియర్ అనే అర్థమవుతుందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలలో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలంటూ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసుల ప్రహార నడుమ గ్రామ సభలు నిర్వహించవలసిన దుస్థితి రావడం దారుణమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా గ్రామ సభల్లో ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల ప్రజలకు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని పేర్కొన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడికక్కడ నిలుస్తున్న ప్రజానికం చూస్తే ఏడాది పాలన పెద్ద ఫెయిలియర్ అంటూ అర్థమవుతుందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలలో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలంటూ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసుల ప్రహార నడుమ గ్రామ సభలు నిర్వహించవలసిన దుస్థితి రావడం దారుణమని ఎద్దేవా చేశారు.